రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే, మీ అధికార యంత్రాంగం, మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ రెండు కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను అధికారులను ఎలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. కాబట్టే ఈ రోజున 70 మంది చనిపోయారు, అమాయకులు 100 మంది చనిపోయి ఉంటారు. ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులయ్యారో, మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ 3 నుంచి 6 లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా, ప్రతి రూపాయికి నష్టకారకులు మీరే, మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. బొడమేరకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెబుతూ వచ్చారు. నిన్నటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. 2014 నుంచి 2009కి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు 3 నెలల కాలమే పరిపాలిస్తే ఆ 3 నెలల తర్వాత ఈ రోజున మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు. కేవలం 2019 నుంచి 24 వరకు మాత్రమే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు తహతహలాడుతున్నావు. ఆధునీకరణ పనులకు సంబంధించి అక్కడ భూసేకరణకు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవం కాదా? ఆ భూసేకరణకు భూములు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మేము ఇవ్వమని అడ్డం తిరిగినటువంటి రైతులు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలియదా? అందాక ఎందుకు బొడమేరుకు సంబంధించిన ఛానల్లో కృష్ణానదిలోకి కలపడానికి మధ్యలో యాక్టివ్ పవర్ పాయింట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కాదా? ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ని అక్కడి నుంచి తీసివేయాల్సి వస్తుందని మీరు 2019 నుంచి 14 వరకు 14 నుంచి 19 వరకు ఆధునీకరణ పనులను పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? మీ వైఫల్యాల మొత్తాన్ని, మీకున్న రహస్యమైన ఎజెండాల మొత్తాన్ని పక్కన పెట్టి ఈ రోజున బుల్డోజర్లు ఎక్కారు, ఆటో ఎక్కారు, రైల్వే ట్రాక్ మీద నిలబడ్డారు. పదే పదే ప్రజల యొక్క దృష్టిని మలచడానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూర్చొని సంబంధిత అధికారులందరికీ సంబంధిత ఆదేశాలు ఇచ్చి ఆదేశానుసారంగా వాళ్ళు పనిచేస్తున్నారో లేదో రోజుకొక మారు మీరు వెళ్ళి పరిశీలిస్తే తప్పనిసరిగా పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి. కానీ మీరే ఫీల్డ్లో ఉండటం వల్ల మీ చుట్టూ ఓ 10 మంది కెమెరామెన్లు, ఓ 10 మంది ఫోటోగ్రాఫర్లు, ఓ 10 మంది సెక్యూరిటీ గార్డులు, ఓ 30 మంది ఎక్కటానికి కావాల్సిన ఒక 10-20 పడవలు, ఈ గొడవే సరిపోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో జరగట్లేదనే మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతున్నాం. 2 గంటలు పూడ్చాము, 3వ గంట ఇంతవరకు పొడచలేకపోతున్నాము. ఆ 3వ గంట పొడవటానికి టెక్నికల్గా వరద ఇంకా వస్తూనే ఉంది. నీటి ప్రవాహాన్ని ఆపటానికి వీలు లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి గారు స్పాట్లో ఉన్నారని మీడియాలో వస్తుంది.